హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు రెసిపీ వచ్చేసి ఎథ్నిక్ స్టైల్ సౌత్ ఇండియన్ రసం. ఇది ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ నేను ఒక నిమ్మకాయ సైజంత చింతపండు తీసేసుకొని ఇలా ఫస్ట్ వాష్ చేసేసుకొని నానబెట్టి పెట్టేసుకున్నాను. ఇంకా దీంట్లో 2 టమాటోస్ తీసేసుకున్నాను. ఇలా తొడిమెలు తీసేసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకున్నాను పీసెస్‌లా కట్ చేసి. ఇంకా నెక్స్ట్ రసం పొడి కోసము ఇక్కడ నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని 3 ఎండుమిర్చి తీసేసుకున్నాను స్పైసీనెస్ కోసం. 1 టీ స్పూన్ ధనియాలు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర, ఒక హాఫ్ టీ స్పూన్ మిరియాలు, ఒక పావు టీ స్పూన్ మెంతులు యాడ్ చేసుకొని స్టవ్ లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మనం అవి వేయించుకోవాలి. ఇంక నెక్స్ట్ నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టి రసం తయారు చేసుకోవాలి. ఇంకా దానికోసము 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసి ఇంకా ఆవాలు, జీలకర్ర యాడ్ చేసేసుకున్నాను. నెక్స్ట్ ఇంగువ కూడా యాడ్ చేసేసుకొని కరివేపాకు కూడా యాడ్ చేసేసుకొని ఇంక మనం టమాటోని ఇలా మనం చేత్తోని మెదిపేసుకొని ఇలా గుజ్జులా చేసేసుకొని మనం ఇలా ఈ పోపులోకి యాడ్ చేసేసుకొని మనం టమాటో గుజ్జుని ఈ ఆయిల్‌లో ఒక 5 మినిట్స్ అలా బాయిల్ చేసేసుకోవాలి. ఇలా మనం ఆయిల్‌లో ఉడికించుకుంటే రసం టేస్ట్ చాలా బావుంటాయి. ఇంక ఇలా చేసుకోవాలి. తర్వాత ఇంకా మనం చింతపండు ఇలా వాటర్‌లా చేసేసి పెట్టేసుకొని ఇంక ఇలా టమాటో ఆయిల్‌లో ఇలా ఉడికిపోయిన తర్వాత ఒక 5 మినిట్స్ మనం ఇప్పుడు ఈ చింతపండు వాటర్‌ని మనం యాడ్ చేసేసుకోవాలి దీంట్లోకి. ఇంకా యాడ్ చేసేసుకొని ఇంక మనం సరిపడినంత వాటర్ యాడ్ చేసేసుకొని మనం ఇంకా పులుపు అన్నీ మనం అడ్జస్ట్ చేసుకొని వాటర్ యాడ్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను వాటర్ యాడ్ చేసేసుకుంటున్నాను. ఇంక నెక్స్ట్ దీంట్లోకి సరిపడినంత సాల్ట్ వేసుకొని కొంచెం పసుపు యాడ్ చేసేసుకొని ఒకసారి కలిపేసుకొని ఇక్కడ మనం సాల్ట్ అన్ని పులుపు ఒకసారి చెక్ చేసుకొని మనకి ఇంకా కొంచెం వాటర్ కావాలంటే మనం యాడ్ చేసేసుకోవచ్చు. కొంచెం చిక్కగా ఉందంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే కొంచెం పలచగా ఉందంటే అట్లా మనం వాటర్ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇంకా అలా యాడ్ చేసుకొని ఇక్కడ నేను కొంచెం వాటర్ అడ్జస్ట్ చేసేసి వేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ మనం ఇందాక రసం పొడి వేపేసి పెట్టేసుకున్నాం కదా! ఇంకా అలా అవి రోట్లో వేసేసుకొని నూరేసుకుంటున్నాను. ఇంకా దీంట్లో గార్లిక్ కూడా యాడ్ చేసేసుకొని ఇంకా మనం నూరేసుకుంటే ఇంక మనకి రసం పొడి రెడీ అయిపోతది. ఇలా మనం రసం పొడిని అప్పటికప్పుడు ఫ్రెష్‌గా చేసేసుకున్నామంటే మనకి రసం మంచి టేస్ట్ వస్తే మంచి గుమగుమలాడుతూ ఉంటాయనమాట. ఇంకా అలా మనం నూరేసుకున్న రసం పొడి ఇలా మనం ఇంకా ఈ రసంలో యాడ్ చేసేసుకొని మనం ఒక బాయిల్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఒకసారి బాయిల్ అయిపోయిన తర్వాత మనం కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే చాలా బావుంటాయి ఈ రసము. ఇంకా అలా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా మనం కొత్తిమీర యాడ్ చేసుకొని ఇంకో 5 మినిట్స్ ఉడికించుకున్నామంటే ఇంక మనకి కొత్తిమీరలో ఉన్న విటమిన్స్ అన్నీ మనకు ఆ రసంలో కూడా వచ్చేస్తాయి అనమాట. ఇంక ఇలా రసం రెడీ అయిపోయినాయి. ఇంక మనం ఆ రసం వేడి వేడి అన్నంలో రసం యాడ్ చేసుకొని ఒక అప్పడం నంచుకొని తింటే యమ్మా టేస్టీగా ఉంటాయన్నమాట. రసం అయితే నచ్చిందా మీకు నా వీడియో? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.